హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. సంజికే గారు రచించిన అభిసారుడి మంత్రదండం జానపద నవల 2వ భాగం విందాం. ఏమిటి ఈ వైపరీత్యం మహామంత్రి? ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అనర్థాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది మంత్రవేత్తల్ని తీసుకుని వచ్చినా ప్రయోజనం కనిపించలేదు. విచారంగా అన్నాడు నంద సామ్రాజ్యపు చక్రవర్తి ఆకర్షుడు. అంతేకాదు మహాప్రభు, ప్రజలలో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోయింది. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు చాలామంది ధనార్జనకు వక్ర మార్గాలని అన్వేషిస్తున్నారు. చింతాక్రాంతుడై అన్నాడు మహామంత్రి నిరంజనుడు. నిజమే, కానీ మనం మాత్రం ఎంతని సహాయం చేయగలము? ఖజానా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. రాజగురువు జయతీర్థుల వారు మీరు ఏమంటారు? వినయంగా అడిగాడు చక్రవర్తి. జరుగుతున్నవి గమనిస్తే ఇవి సాధారణ పరిస్థితుల్లాగా కనిపించడం లేదు. కానీ దీనికి ఒక పరిష్కారం పొందగలమనిపిస్తోంది సాలోచనగా అన్నాడు జయతీర్థుడు. ఏమిటది గురుదేవా? త్వరగా సెలవివ్వండి. ఈ శిరోభారం భరించలేకుండా ఉన్నాను ప్రశ్నించాడు ఆకర్షుడు. నేటికి ఎన్నో శతాబ్దాల ముందు మీ వంశ మూలపురుషులు విశ్వక్రాంతుడు తనకు పితృ సమానులైన రాజగురువు అభిసారుల వారి సహాయంతో ఇటువంటి సమస్యలను అతి సులభంగా పరిష్కరించారు. దానికి కారణము అభిసారుల వారు సృష్టించిన అపూర్వమైన మంత్రదండం. మన రాజ్యంలోని ప్రస్తుత పరిస్థితులు కూడా ఆనాటి పరిస్థితులని తలపిస్తున్నాయి గంభీరంగా అన్నాడు జయతీర్థుడు. గురుదేవా, మనం కూడా అటువంటి ప్రయత్నం చేయవచ్చుననా మీ ఉద్దేశము? వారు మహాపురుషులు. అటువంటి మహోత్కృష్టమైన కార్యము మన వల్ల సంభవించగలదా? అయోమయంగా అన్నాడు చక్రవర్తి. నిజమే, కాదనను. నేను మంత్రదండం సాధన గురించి మాట్లాడటం లేదు. కానీ అభిసారుడి వంశం వాడైన రైవ్యభట్టు అనే మహాపండితుడు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించగలడని నా ఉద్దేశం. ఆయన పండితుడే కాదు, మంత్రశాస్త్రంలో కూడా నిష్ఠాతుడు. ఆయన నివాసము నైనారణ్యంలోని కేదార పర్వతం వద్ద అన్నాడు జయతీర్థుడు. ఆయన గురించి నేను కూడా విని ఉన్నాను. ప్రస్తుతము ఆయనతో మనకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఎంతోమంది మంత్రవేత్తలు చేయలేని పని రవ్యభట్టు చేయగలడంటారా అన్నాడు మహామంత్రి. ఖచ్చితంగా చేయగలరని నా భావం. ఆయన అభిసారుడి వంశం వాడని మరవవద్దు. ఆయన తలుచుకుంటే మన కష్టాలకు తరుణోపాయం దొరకగలదు అన్నాడు జయతీర్థుడు. అటులైనా మనం వెంటనే వారిని కలుసుకొని వారి సహాయం తీసుకుందాము సాలోచనగా అన్నాడు మహామంత్రి నిరంజనుడు. ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు. నేను వెళ్ళి వారితో మాట్లాడి వస్తాను. ఆయన మనకు సహాయం చేస్తారని భావిస్తాను. ఆపై అంతా భగవద్దేచ్ఛ ఆసనం మీద నుంచి లేస్తూ అన్నాడు రాజగురువు జయతీర్థుడు. మహామంత్రి, కేదార పర్వతానికి 2 పగళ్ల ప్రయాణం. కావున మన రాజగురువు సౌకర్యవంతంగా ప్రయాణించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయండి. సమావేశాన్ని ముగించి తాను కూడా సింహాసనం మీద నుంచి లేస్తూ అన్నాడు చక్రవర్తి ఆకర్షుడు. చిత్తం ప్రభు, ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైతూ అన్నాడు నిరంజనుడు. సమావేశం ముగిసిన కేవలం 2 గడియలలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు జయతీర్థుడు. నయనారణ్యంలోని కేదార పర్వత ప్రాంతము అతి సుందరమైన ప్రదేశం. ఆ ప్రాంతము తపస్సు చేసుకోవటానికి అనుకూలమైనది. అక్కడ క్రూరమృగాలు కూడా సాధు జంతువుల వలె ప్రవర్తిస్తాయని ప్రతీతి. రాజగురువు జయతీర్థుడు ప్రయాణిస్తున్న అశ్వశకటము అతి నెమ్మదిగా ప్రయాణిస్తూ కేదార పర్వత సానువుల వద్ద ఆగింది. మెల్లగా శకటం నుంచి క్రిందకు దిగాడు జయతీర్థుడు. నాయనా, ఇక్కడ నుండి రైవ్యభట్టు ఆశ్రమానికి శకటంలో ప్రయాణించలేము. కనుక నీవు ఇక్కడే నా కోసం వేచి ఉండు. నేను వారితో మాట్లాడి త్వరగా వస్తాను శకట చాలకుడితో చెబుతూ రైవ్యభట్టు ఆశ్రమం వైపు నడక సాగించాడు. ఒకప్పుడు రైవ్యభట్టు ఎంతోమంది రాకుమారులకి విద్యాదానం చేసేవారు. ప్రస్తుతము వయసు సహకరించకపోవటం వలన భగవంతుని ధ్యానంలో కాలం గడుపుతున్నారు. శ్వేతవర్ణంలోని కురులతో నుదుటన విభూతి రేఖలతో
చూడగానే భక్తిభావం ఉప్పొంగే ముఖవర్చస్సుతో ప్రశాంతంగా భగవంతుని ధ్యానంలో మునిగి ఉన్నారు రైవ్యభట్టు. ఆయన శతవృద్ధుడు. ఆయన ధ్యానానికి భంగం కలిగించకుండా ఒక పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు జయతీర్థుడు. కొంతసేపటికి కళ్ళు తెరిచిన రైవ్యభట్టు జయతీర్థుని చూసి చిరునవ్వుతో, బాగున్నావా జయతీర్థ అని ఆప్యాయంగా పలకరించారు. క్షేమం స్వామి, తమరి ఆరోగ్యం ఎలా ఉంది? పాదాభివందనం చేసి ఆయన పాదధూళి కనులకు అద్దుకుంటూ అన్నాడు జయతీర్థుడు. నా బాధ్యతలు తీరే వరకు ఈ అల్ప శరీరాన్ని భరించవలసిందే కదా నాయనా, చెరిగిపోని చిరునవ్వుతో అన్నారు. మా సామ్రాజ్యాన్ని కాపాడమని అర్థించడానికి వచ్చాను స్వామి. నీవు వచ్చిన పని ఏమిటో నాకు అవగతమైపోయింది జయతీర్థ. తరతరాలుగా అభిసారుల వారి మంత్రదండాన్ని గురించి వివరాల్ని కాపాడుతూ వస్తున్నారు మా వంశం వారు. ఆయన మా వంశానికి మూలపురుషులు కావటం మా పూర్వజన్మ సుకృతం. ఆయన మంత్రదండాన్ని నిద్రావస్థ నుంచి మేల్కొల్పగలిగితే మీ సమస్యలన్నీ పటాపంచలు కాగలవు. నీకు మంత్రదండం సాధన విషయంలో తప్పక సహాయం చేస్తాను. కానీ అది కొంతవరకే. ఆశ్రమం లోపలికి దారితీస్తూ అన్నాడు రైవ్యభట్టు. తమరు ఏదో ఒక పరిష్కారాన్ని సూచిస్తారని వచ్చాను. కానీ అద్భుతమైన మంత్రదండాన్ని పొందగలిగే అవకాశాన్ని ఇస్తారని మాత్రము ఊహించలేదు. అది సాధ్యమా గురుదేవా? రైవ్యభట్టును అనుసరిస్తూ సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు జయతీర్థుడు. సాధ్యమే. ఎందుకంటే ఆకర్షుడు విశ్వక్రాంతుడి వంశంలోని వాడే కావున నేను ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. ఆ మంత్రదండాన్ని ఎలా సాధించాలో వివరాలు తెలిపే 4 తాళపత్రాలు నా వద్ద భద్రంగా ఉన్నాయి. వాటిని మీకు ఇస్తాను. అయితే కొన్ని నియమ నిబంధనల ప్రకారం మాత్రమే దానిని నిద్రావస్థ నుంచి మేల్కొల్పగలం. అందుకు మీరు ఒక అర్హుడైన వ్యక్తిని వెతికి పట్టుకోవాలి. ఆ అర్హుడి జాతక చక్రం ఎలా ఉండాలో కూడా వివరిస్తాను. తర్వాత తాళపత్రాలలో లిఖించిన మార్గనిర్దేశం ప్రకారము ప్రయత్నిస్తే ఆ మంత్రదండం వశమవుతుంది. తాళపత్రాలకు శాంతి పూజ జరిపించాలి. ఆ జపాలు పూర్తి కావటానికి 3 దినముల వ్యవధి అవసరం. కావున 3 దినముల అనంతరము నమ్మకస్తులైన వ్యక్తులని పంపండి. వారి చేతికిచ్చి పంపిస్తాను. దేవీ విగ్రహానికి పుష్పమాల అలంకరిస్తూ అన్నాడు రైవ్యభట్టు. తర్వాత ఒక పళ్ళెరంలో మధుర ఫలాలని, వెదురు లోటాలో గోక్షీరాన్ని జయతీర్థకు అందించాడు రైవ్యభట్టు. తృప్తిగా వాటిని భుజించి రుచికరమైన వెచ్చని క్షీరాన్ని త్రాగారు జయతీర్థ. అతని ప్రయాణ బడలిక అంతా చేత్తో తీసేసినట్లు మాయమైపోయింది. అతి ముఖ్యమైన విషయం, ఆ తాళపత్రాలని నాశనం చేయటానికి ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. మీరు పంపించే వ్యక్తులు జాగరూకతో ఉండవలను, లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం హెచ్చరిస్తూ అన్నాడు రైవ్యభట్టు. ధన్యులం స్వామి, మా సామ్రాజ్యం మొత్తము మీకు రుణపడి ఉంటుంది. ఇక నాకు సెలవిప్పించండి. తాను వచ్చిన కార్యము విజయవంతం కావటంతో సంతోషంగా అన్నాడు జయతీర్థుడు. ప్రస్తుతానికి అర్హుడి జాతకం ఎలా ఉండాలో తెలిపే వివరాలను తీసుకుని వెళ్ళు. అర్హుడి కోసము నిరంతరాయంగా ప్రయత్నించండి. అప్పుడే మన పని సానుకూలమవ్వగలదు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పాదాభివందనం చేసిన జయతీర్థుణ్ణి ఆశీర్వదిస్తూ అతని చేతికి జాతక వివరాల్ని అందించాడు రైవ్యభట్టు. ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా తిరిగి తన ప్రయాణాన్ని సాగించాడు జయతీర్థుడు. అశ్వశకటంలో మరి 2 రోజులు ప్రయాణించి రాజధాని చేరుకున్నాడు. మనకు అనుకోని వరాన్ని ప్రసాదించారు రైవ్యభట్టు. సమస్య పరిష్కారాన్ని అడిగితే అభిసారుడి మంత్రదండాన్ని పొందే తాళపత్రాల్ని అందిస్తానన్నారు. కేదార పర్వతం నుంచి సరాసరి చక్రవర్తి ఆంతరంగిక మందిరానికి వచ్చిన జయతీర్థుడు సంతోషంతో అన్నాడు, అభిసారుడి మంత్రదండమా? మనం సాధించే అవకాశం ఉందా గురుదేవా? ఇది నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి. అవును అన్నట్టుగా తల పంకించి, ఆకర్ష, రైవ్యభట్టు మరొక 3 దినములలో ఆ తాళపత్రాల్ని పంపించగలరు. ఇది ప్రమాదకరమైన కార్యము. కార్యసాధకులైన వీళ్ళని పంపించవలసి ఉంది. ఆ తాళపత్రాలలో విన్న విధంగా ప్రయత్నిస్తే ఆ మంత్రదండము మన వశమైతుంది. అర్హుడైన వాడిని ఎంపిక చేయమని చెప్పారు. ఆ జాతక వివరాలు ఇవిగో తీసుకో.
ఇటువంటి జాతకాన్ని ఇదివరలో చూసిన జ్ఞాపకం గుర్తు తెచ్చుకొని చెబుతాను. ప్రయాణ బడలిక వలన పూర్తిగా అలసిపోయినప్పటికీ ఉత్సాహంగా అన్నాడు జయతీర్థుడు. తప్పకుండా. సుశిక్షితులైన నా అంగరక్షక దళాన్ని ఈ కార్యానికి వినియోగిస్తాను. 3 దినముల తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ తాళపత్రాలను తీసుకుని వస్తారు. మీరు ఆ అర్హుడిని గుర్తించే పనిలో ఉండండి అన్నాడు చక్రవర్తి. ఇది చాలా ఉత్కృష్టమైన కార్యం. దుష్టశక్తుల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. తిరుగు ప్రయాణంలో రైవ్యభట్టు వారి ఆశీర్వాదం తీసుకోండి. క్షేమంగా తిరిగి రండి. 3 దినముల తర్వాత నయనారణ్యానికి ప్రయాణమైన తన 8 మంది అంగరక్షకులతో అన్నాడు ఆకర్షుడు. నాయన్లారా, ఇది అతి శక్తివంతమైన అమ్మవారి భస్మం. దీనిని మీ వద్ద ఉంచండి. ఆపత్కాలంలో మీ పరిసరాలలో చల్లండి. ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి పనికి వస్తుంది. చిన్న మూటలో కట్టిన భస్మాన్ని అంగరక్షకుల నాయకుడికి అందిస్తూ అన్నాడు జయతీర్థుడు. ఎన్ని చీకటి శక్తులు మమ్మల్ని ఆటంకపరచాలని చూసినా మా ప్రాణాల్ని కూడా లెక్క చేయక ఆ తాళపత్రాలను తీసుకుని వస్తాము ప్రభు. సామ్రాజ్య క్షేమమే మాకు ముఖ్యం. మమ్మల్ని ఆశీర్వదించండి. తల వంచి చక్రవర్తికి రాజగురువుకి నమస్కరిస్తూ అన్నాడు అంగరక్షక దళాధిపతి. ఇక బయలుదేరండి. చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ అన్నాడు జయతీర్థుడు. అశ్వాలని అతివేగంగా దౌడి తీయిస్తూ ప్రయాణం మొదలుపెట్టారు 8 మంది. 2 రోజుల ప్రయాణం తర్వాత కేదార పర్వతం చేరుకున్నారు. వారిని చూడగానే, రండి నాయన్లారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సాదరంగా ఆహ్వానించి వారికి తాళపత్రాలను ఇచ్చి జాగ్రత్తలు చెప్పాడు రైవ్యభట్టు. జాగ్రత్తగా ప్రయాణం చేయండి. దుష్టశక్తులు మీ మీద దాడి చేసే అవకాశం ఉంది. జయతీర్థుల వారు కూడా అదే చెప్పారు. దుష్టశక్తులు ఎందుకు దాడి చేయవచ్చునో తెలుసుకోవచ్చా గురుదేవా? ప్రశ్నించాడు నాయకుడు. అభిసారుడి మంత్రదండము తన పూర్వశక్తుల్ని సంతరించుకుంటే దుష్టశక్తుల మనుగడ కష్టం. అవన్నీ సమూలంగా నాశనం అయిపోతాయి. అందుకే మీ మీద దాడి జరిగే అవకాశం ఉండవచ్చు. జయతీర్థుడు ఇచ్చిన భస్మము మీ వద్ద ఉన్నంతవరకు మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ ఎంతటి వారలైనా విధిరాతను మార్చలేము. కావున జాగరూక వహించండి. నా ప్రయత్నంలో నేను ఉంటాను. వెళ్ళిరండి. వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు రైవ్యభట్టు. ఆయనకు నమస్కారం చేసి తిరిగి నందరాజ్య రాజధాని బదరీపురానికి ప్రయాణమయ్యారు 8 మంది అంగరక్షకులు. ప్రభూ, ఇప్పుడే ఒక దుర్వార్త అందింది. ఆందోళనగా పరిగెత్తుకుంటూ వచ్చాడు వేగు. తన ఆంతరంగిక మందిరంలో రాజగురువు జయతీర్థుడితో, మహామంత్రి నిరంజనుడితో సమాలోచనలో ఉన్న ఆకర్షుడు ప్రశ్నార్థకంగా వేగువైపు చూశాడు. ఆంతరంగిక మందిరంలో ఉన్నా కూడా అనుమతి లేకుండానే వేగు వచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యే ఉంటుంది ప్రభు అని వేగువైపుకు తిరిగి, ఏమిటా దుర్వార్త? ఆందోళనగా అడిగాడు నిరంజనుడు. ప్రభు, రైవ్యభట్టు వద్దకు వెళ్ళిన మన అంగరక్షక దళంలోని అందరూ తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డారు. అంగరక్షక దళాధిపతి మాత్రము అదృశ్యమైనాడు. వారి వెంట తీసుకుని వచ్చిన తాళపత్రాలు కూడా అదృశ్యమైనాయి. అలుపు కూడా తీర్చుకోకుండా తాను మోసుకు వచ్చిన వార్తని వెంటనే తెలియచేశాడు వేగు. ముగ్గురు ఒక్కసారిగా అవాక్కైపోయారు. దిగ్గున ఆసనం మీద నుంచి లేచారందరూ. ఎవరు? ప్రభువుల వారి అంగరక్షక దళాన్ని అంతమొందించే సాహసం చేసిన దుండకులెవరు? తీక్షణంగా అడిగాడు నిరంజనుడు. మహామంత్రి, ఇది జరిగింది మన శత్రువుల వల్ల కాదు. మన దళము అతి భయంకరంగా మాంసపు ముద్దలై అతి దారుణంగా మరణించారు. ఇది ఖచ్చితంగా దుష్టశక్తుల పనే. నేను తెలుసుకున్న వివరాలు ఇవే. దళనాయకుడి ఆచూకీ లభిస్తే పూర్తి వివరాలు తెలియగలవు. పాలిపోయిన ముఖంతో అన్నాడు వేగు. రైవ్యభట్టు వారు ముందే హెచ్చరించారు ఇలా జరుగుతుందని. మేము మంత్రించి ఇచ్చిన భస్మం వారిని కాపాడలేకపోయిందా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. బాధగా నుదురు రుద్దుకుంటూ ప్రశ్నించాడు జయతీర్థుడు. అమిత రాజభక్తి గల దళ సభ్యులు మరణించటము, సర్వసమర్థుడు అయిన దళనాయకుడు కానరాకపోవటం కూడా వారిని బాధించింది. క్షమించండి రాజగురువు గారు. వారు ఎలా మరణించారో ఏమి జరిగిందో మేము తెలుసుకోలేకపోయాము. మాకు తెలిసిన వివరాల ప్రకారము వారిది సహజ మరణం కాదు.
దుష్టశక్తులే కారణం వినయంగా చెప్పాడు వేగు. మహామంత్రి, మృతి చెందిన అంగరక్షకులకు రాచమర్యాదలతో శాస్త్రోక్తంగా కర్మకాండలు జరిపించండి. వారి కుటుంబాలు చీకు చింత లేకుండా జీవించటానికి అవసరమైన ధనాన్ని అందించండి. వారి మరణం నిజంగా నన్ను కలిచివేసింది బాధగా అన్నాడు ఆకర్షుడు. ఒక్కసారిగా ఉత్సాహమంతా నీరు కారిపోగా నిస్సత్తువుగా కూలబడ్డాడు ఆకర్షుడు. ఆకర్ష, ఏమి జరిగిందో నేను తెలుసుకుంటాను. ఒక పెద్ద పాత్ర నిండుగా నీటిని తెప్పించు, అంజనం వేసి చూస్తాను. తన అంగవస్త్రాన్ని నడుముకు చుట్టుకుంటూ అన్నాడు జయతీర్థుడు. వేగువైపుకు తిరిగి, మా నివాసంలోని పూజాగదిలో ఉన్న చెందుగాయి పెట్టెలోని తాళపత్రాలను తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. వేగు నమస్కరించి జయతీర్థుల వారి నివాసానికి హుటాహుటిన బయలుదేరాడు. అతి శక్తివంతమైన అమ్మవారి భస్మం యొక్క శక్తి ఎందుకు నిర్వీర్యమైందో, తమ అంగరక్షక దళాన్ని నిర్మూలించిన దుష్టశక్తుల ప్రభావం ఎట్టిదో తెలుసుకోవాలన్న ఆతృత జయతీర్థునిలో స్పష్టంగా కనిపిస్తున్నది. అన్నిటికన్నా అతి ముఖ్యంగా తాళపత్రాల జాడ తెలుసుకోవటము తక్షణ కర్తవ్యం. ఒక ఘడియ తర్వాత తన మంత్రశక్తిని ప్రయోగించి పాత్రలోని నీటిలో అంగరక్షక దళము రైవ్యభట్టు ఆశ్రమం నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశాలని గమనించడం మొదలుపెట్టాడు. చక్రవర్తి, మంత్రి, వేగు కూడా మౌనంగా పాత్రలోని నీటి వైపు చూస్తున్నారు. జరిగిందంతా దృశ్య రూపంలో గోచరించసాగింది. అంగరక్షక దళము రైవ్యభట్టు ఆశ్రమం నుంచి బయటికి వచ్చి తమ అశ్వాల మీద ప్రయాణం మొదలుపెట్టారు. మధ్యాహ్నం వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించి ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామము నంద సామ్రాజ్యంలోనిదే కావటంతో ఆ ఊరి గ్రామ పెద్ద వారిని సాదరంగా ఆహ్వానించి వారికి భోజన సదుపాయాలని ఏర్పాటు చేశాడు. తర్వాత కొంత తడవు విశ్రాంతి తీసుకొని తిరిగి తమ ప్రయాణాన్ని సాగించి రాత్రి సమయానికి ఒక అరణ్యానికి చేరుకున్నారు దళ సభ్యులు. విశాలమైన ఒక వటవృక్షం క్రింద ఆ రాత్రి గడపటానికి అనుకూలంగా ఏర్పాట్లు చేసుకొని నెగడు వెలిగించారు. ఒక సైనికుణ్ణి మాత్రము కాపలాగా ఉంచి మిగిలిన వారందరూ విశ్రమించారు. మధ్యరాత్రిలో ఒక సైనికుడికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. వటవృక్షం మీద ఏదో అస్పష్టమైన కదలిక కనిపిస్తుంది. ఇంతలో ఒక స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా శబ్దము లీలగా వినిపించింది. ఆ సైనికుడు లేచి కూర్చున్నాడు. చుట్టూ గమనించిన అనుమానాస్పద విషయం ఏమీ కనిపించలేదు. కావలి సైనికుడు కూడా నిద్రలో జోగుతున్నాడు. అంతలో అతనికి తమ అశ్వాలు గుర్తుకు వచ్చాయి. అవును, అశ్వాలు ఏవి? తమకు దగ్గరగానే వాటిని కట్టివేసి ఉంచాము కదా, ఇప్పుడు అవి కనిపించడం లేదు. మెల్లగా పక్కన నిద్రిస్తున్న తన సహచరుణ్ణి తట్టి లేపాడు. నిద్ర కళ్ళని నులుముకుంటూ, ఏమిరా, నీకు నిద్ర రావటం లేదా? నన్నెందుకు లేపావు? చిరాకుగా అడిగాడు. చెట్టు మీద ఏదో కదలిక కనిపిస్తుంది. కట్టి వేసిన అశ్వాలు కనిపించడం లేదు. పైగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. ఏదో జరగబోతోందని నాకు అనిపిస్తుంది. 3 ముక్కల్లో తాను గమనించిన విషయాల్ని మెల్లగా అతనికి వివరించాడు మొదటి సైనికుడు. ఒక్కసారిగా నిద్ర మొత్తం ఎగిరిపోగా చెట్టుపైకి చూశాడు. అవును, వెన్నెల వెలుగులో ఏదో ఆకారము అస్పష్టంగా కనిపిస్తుంది. తమ అశ్వాలు కూడా లేవు. స్త్రీ ఏడుపు కూడా ఆగి ఆగి వినిపిస్తుంది. అవును, నువ్వు చెప్పిన దాంట్లో అతిశయమేమీ లేదు. ఇవి దుష్టశక్తుల పని అంటావా? ఎందుకైనా మంచిది, మనం వెంటనే అందర్నీ నిద్రలేపాలి అంటూ అందర్నీ తట్టి లేపాడు రెండవ సైనికుడు. తాను గమనించిన విషయాలని అందరికీ వివరించాడు మొదటి సైనికుడు. అందరూ దిగ్గున లేచి కూర్చున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండండి, నెగడు మరింత పెద్దది చేయండి, తన ఖడ్గాన్ని సిద్ధంగా పట్టుకుంటూ ఆజ్ఞాపించాడు నాయకుడు. ఎవరది? మర్యాదగా క్రిందకు దిగండి, చెట్టుపైకి చూస్తూ హెచ్చరించాడు. అంతలో తమ వెనుక ఏదో కదిలిన శబ్దం అయింది. ఎండుటాకులు చిటపటమని శబ్దం చేయటం ప్రారంభించాయి. ఒక్కసారిగా అందరూ వెనక్కు తిరిగి చూశారు. గుండె ఆగినంత పనైంది. కొన్ని విచిత్ర ఆకారాలు నిల్చుని ఉన్నాయి. నెగడు వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి శరీరము కాటుక పులిమినట్లు నల్లగా ఉంది.
కళ్ళు మాత్రము ఎర్రగా కనిపిస్తున్నాయి. తెల్లని తల వెంట్రుకలు నేలను తాకుతున్నాయి. నాయకా, వీటిని వికోక పిశాచాలు అంటారు నాయకా. వీటిని మన ఖడ్గాలు గాయపరచలేవు. నేను ఖచ్చితంగా చెప్పగలను. వీటిని అంతమొందించటము మన శక్తి సామర్థ్యాలకు మించిన పని. భయం భయంగా చెప్పాడు ఒక సైనికుడు. స్వతహాగా అమిత ధైర్యస్తులు వారందరూ. కానీ మూర్ఖంగా దుష్టశక్తులను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోవటము విఘ్నుల లక్షణం కాదు. వాటి నుండి దూరంగా పారిపోవటమే ఉత్తమం. పరిగెత్తండి అందరూ, ఈ ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోదాము. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పరుగు మొదలుపెట్టారు అందరూ. ఆ ఆకారాలు మాత్రము అక్కడే నిల్చొని ఉన్నాయి. వారిని వెంబడించే ప్రయత్నం ఏమీ చేయలేదు. వటవృక్షం నుంచి దూరంగా వచ్చిన తర్వాత ఒక సైనికుడికి సందేహం వచ్చింది. నాయకా, జయతీర్థులు వారిచ్చిన భస్మం ఎక్కడుంది? అది మనల్ని రక్షించగలదు కదా? పరిగెత్తడం ఆపాడు నాయకుడు. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. పొరపాటు జరిగిపోయింది. నేను పడుకున్న చోటే ఆ భస్మాన్ని మర్చిపోయాను. తాళపత్రాలు మాత్రము నా దట్టిలో భద్రంగానే ఉన్నాయి చింతిస్తూ అన్నాడు నాయకుడు. అలా అయితే మనం ప్రమాదంలో ఉన్నట్లే. మనం పోగలిగినంత దూరం వెళ్లాల్సిందే అనుకుంటూ తిరిగి పరుగును కొనసాగించారు. ఒక చిన్న మిట్ట వంటి ప్రదేశానికి చేరుకున్నారు. వెన్నెల వెలుగు పుచ్చపువ్వులా పరుచుకొని ఉంది. ఆగకుండా పరిగెత్తడం వలన విపరీతమైన ఆయాసంతో ఆ మిట్ట మొదట్లో అందరూ కూలబడ్డారు. మనకు ప్రమాదం తప్పినట్లేనా? అలుపు తీర్చుకుంటూ అడిగాడు ఒక సైనికుడు. తాళపత్రాలు మన ప్రభువులకు అందజేయటం మాత్రమే మన లక్ష్యం. ప్రమాదాలు సంభవించవచ్చునని మనకు ముందే తెలుసు. అందుకని కనీసము ఈ అరణ్యాన్ని దాటి జనావాసాల వద్దకు వీలైనంత త్వరగా చేరుకోవాలి. ఈ కార్యం పూర్తి అయ్యేంత వరకు విశ్రాంతి గురించి మనం ఆలోచించకపోవటమే ఉత్తమం. వీలైనంత త్వరగా కదలండి. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు నాయకుడు. అతని మాటలలోని యథార్థాన్ని గ్రహించటంతో అలుపు తీర్చుకున్న వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరూ. అలాగే వారు మరికొంత దూరం పరిగెత్తి ఒక పాడుబడిన భవంతి వద్దకు చేరుకున్నారు. ఆ భవంతి ముఖద్వారం వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అంత రాత్రివేళ అక్కడ నిలబడవలసిన అవసరం ఏమిటో వారికి అర్థం కాలేదు. అయ్యా, తమరెవరు? ఇంత అర్ధరాత్రి వేళ అడవి మధ్య నుంచి వస్తున్నారు. దురదృష్టవశాత్తు మీరు వికోక పిశాచాల కంటబడ్డారా? ఆతృతగా అడిగాడు ఆ అపరిచితుడు. అవును, సరిగ్గా ఊహించారు. కానీ నువ్వెవరు? ఈ పాడుబడిన భవంతి వద్ద ఇంత రాత్రివేళ నిలబడి ఉన్నావు? అతన్ని పరిశీలనగా చూస్తూ కోరగా అడిగాడు నాయకుడు. నేను ఒక వ్యాపారస్తుణ్ణి. నా బృందం నుంచి దూరమై దారి తప్పి ఇటువైపు వచ్చాను. పిశాచాలు నా వెంట కూడా పడ్డాయి. ఎలాగో తప్పించుకొని భవంతి లోపలికి వచ్చాను. ఆ దెయ్యాలు లోపలికి మాత్రం రాలేకపోయాయి. ఎందుకో కారణం తెలియదు. మీరు కూడా త్వరగా లోపలికి నడవండి. ఆ పిశాచాల నుంచి తప్పించుకోవాలంటే ఈ భవనమే సరి అయిన ప్రదేశము. తన గురించి వివరించాడు వ్యాపారస్తుడు. నాయకా, నాకెందుకో సందేహంగా ఉంది. ఇది ఏమీ దేవాలయం కాదు. వికోక పిశాచాలు ఉండేదే ఇటువంటి పాడుబడిన ప్రదేశాల్లో. కానీ ఇతను అవి లోపలికి రాలేకపోతున్నాయి అంటున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదు. మన దారిన మనం వెళ్ళటం శ్రేయస్కరమని నాకు అనిపిస్తుంది. వికోక పిశాచాల గురించి తనకు తెలుసు అని ఇంతకుముందు చెప్పిన సైనికుడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మనం చాలాసేపటి నుంచి విశ్రాంతి లేకుండా పరిగెత్తుతున్నాము. ఎంతోసేపు ఇలాగే ప్రయాణించటం సాధ్యం కాదు. ఇలాగే మరికొంతసేపు జరిగితే మన ఊపిరి ఆగిపోతుంది అనటంలో సందేహం లేదు. ఇతన్ని చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవటంలో ప్రమాదం ఏమీ లేదనిపిస్తుంది అన్నాడు మరొక సైనికుడు. విశ్రాంతి తీసుకోవాలంటే మనం వేరొక చోట కూడా తీసుకోవచ్చు. నా మాట వినండి. భవంతి లోపలికి పోవద్దు అన్నాడు వికోక పిశాచాల గురించి తనకు తెలుసు అని ఇంతకు ముందు చెప్పిన సైనికుడు. మనం బయట ఉన్న వికోకాల నుంచి ప్రమాదం తప్పదు. అలాంటప్పుడు లోపలికి వెళ్ళి చూడటం వల్ల వచ్చే కొత్త ప్రమాదం ఏమి ఉంటుంది? చూద్దాం. వ్యాపారస్తుడి ప్రకారము అవి లోపలికి రాలేవేమో అన్నాడు నాయకుడు. అవును, అది కూడా నిజమే.
తమలో శక్తి పూర్తిగా సన్నగిలింది. మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరూ లోపలికి నడిచారు. కనీసం బయట ఉంటే తప్పించుకొని పరిగెత్తడానికి ఆస్కారం ఉంటుంది. భవనం లోపల అలా కుదరకపోవచ్చు అనిపించింది వారిని వారించిన దళ సభ్యుడికి. కానీ అందరి అభిప్రాయము లోపలికి వెళ్ళటమైతే తాను మాత్రం చేసేదేముంది? మౌనంగా తాను కూడా వారిని అనుసరించాడు. ఒక పెద్ద గదిలోకి వెళ్ళిన తర్వాత, మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి, నేను బయట కాపలాగా ఉంటాను. సమాధానం కోసం ఎదురు చూడకుండా వారిని లోపలికి పంపి తలుపులు మూస్తూ అన్నాడు వ్యాపారస్తుడు. అభిసారుడి మంత్రదండం జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.